ఇవాళ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, ముఖ్యమంత్రి లేడు, కంప్లీట్గా ఎలక్షను కోడ్లోకి నిబంధనలోకి రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత కూడా మీ కళ్ళ ముందే తప్పుడు కేసులు పెట్టి నామినేషన్ వేసినటువంటి నన్ను ఈరోజు పోలీసులు నిత్యం వేధిస్తూ ఉన్నారు. నిత్యం 100 మంది పోలీసులు నిన్న మా ఆఫీస్ చుట్టుముట్టారు. 100 మంది, 2 ఏసీపీలు, 4 సిఐలు, 6-7 మంది ఎస్ఐలు, కానిస్టేబుల్స్, టాస్క్ ఫోర్సు, వీళ్ళందరూ కూడా ఒక యుద్ధానికి వచ్చినట్టుగా విజయవాడ సిపి మా మీదకి పంపించాడు. మేము అడుగుతూ ఉన్నాం, ఏం తప్పు చేశాం? మేము రోజు ప్రజల్లో ఉన్నాం. సీఎం మీద గులకరాయి దాడి జరిగితే దానికి ఒక మైనర్ని తప్పుడు కేసులో ఇరికిచ్చి అతన్ని లోపల పెట్టారు. మళ్ళా ఈరోజు 164 స్టేట్మెంట్ అంట. జడ్జి గారి ముందు వాళ్ళ కుటుంబం ఏదైతే వేముల సతీష్ రిమాండ్లో ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రుల్ని అక్రమంగా నిర్బంధించి వాళ్ళ తల్లిదండ్రుల మేడ మీద కత్తి పెట్టి టార్చర్ చేసి 3rd డిగ్రీ ఉపయోగించి ఈరోజు మీ కొడుకు మేము చెప్పినట్టుగా 164 స్టేట్మెంట్ ఇవ్వకపోతే శాశ్వతంగా మీ కొడుకుని కోడికత్తి సీనులాగా జైల్లో ఉంచుతాము అని ఒక పోలీసు ఉన్నతాధికారులే బెదిరిస్తూ ఉంటే ఇంకా ఎక్కడ రాష్ట్రంలో చట్టం అమలు అవుతోంది? ప్రతి అంశాన్ని ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం, డీజీపీ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. మొత్తం డీజీపీ, సిపి, ఏసీపీలు అందరూ ఒక సిండికేట్గా ఏర్పడి, ఈ పోలీస్ సిండికేట్గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నామినేషన్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్లను వేధిస్తానికి కుట్ర పన్నారనంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా అని అడుగుతా ఉన్నా. సిగ్గుతో చచ్చిపోవాలి మీరు ఐపీఎస్లు. మీరు ఉన్నతమైన చదువులు చదువుకొని కష్టపడి ఐపీఎస్లు అయ్యి ఇవాళ ఒక నేరగాడి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉందా? మీ చొక్కాల మీద ఉన్నటువంటి ఐపీఎస్ సిగ్గుతో తల వంచుకుంటుంది, సిగ్గుతో తల వంచుకుంటుంది. సిపి కాంతిరావు అన్న టాటా అని చెప్తా ఉన్నా, డీజీపీకి చెప్తా ఉన్నా, సీతారామాంజలికి చెప్తా ఉన్నా. ఏంటిది? గులకరాయి వేశాడని అతను తీసుకెళ్లారు. అతను స్పష్టంగా చెప్పాడు, ప్రెస్లో పేపర్లో వచ్చింది. మా అన్నా క్యాంటీన్ని, మా ఇంటి పక్కన ఉండే అన్నా క్యాంటీన్ తొలగిచ్చారు. మా అమ్మకి 200 నాకు 300 ఇస్తానని డబ్బులు ఎగ్గొట్టారు. మధ్యాహ్నం నుంచి ఎండలో నుంచున్నాము. ఆ కడుపు మంటతోనే గులకరాయి వేశానని చెప్పి అతను స్పష్టంగా చెప్పాడు. చెప్పిన మైనర్ బాయ్ అయినటువంటి వేముల సతీష్ని తప్పుడు ఆధార్ కార్డు సృష్టించి తప్పుడు బర్త్ సర్టిఫికేట్ సృష్టించి ఇవాళ అతన్ని రిమాండ్కి పంపించి వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించి 2 రోజుల నుంచి వేముల సతీష్ వాళ్ళ అమ్మ నాన్న పోలీసుల చిత్రహింసలు తట్టుకోలేక మేము పెద్దవాళ్ళమండి, మా అబ్బాయి అలా తప్పు చేయలేదండి అని బతిమలాడుకుంటా ఉన్నా. ఈ పోలీసుల మనసు కరగలేదు. మాకు తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినాయి, మేము చేయాల్సిందే, మీ అబ్బాయి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే అని ఇవాళ జడ్జి గారి ముందు
164 స్టేట్మెంట్కి పెడతా ఉన్నారు. దాని ద్వారా ఇది వేముల సతీష్ స్టోరీ. రెండోది మా సెంట్రల్ నియోజకవర్గ బీసీ నాయకుడైన వేముల దుర్గారావు. ఇతను పాపం ఏంటంటే ఆ వడ్డెరగూడెంలో ఉండటం ఇతను పాపం. ఇతనికి రాయేసిన అతను వేముల, ఇతను కూడా వేముల. ఏ సంబంధం లేనటువంటి ఇతను తీసుకుని వెళ్ళి 6 రోజులైంది. ఎక్కడున్నాడో తెలియదు, కోర్టుకు బెటరు, రిమాండ్ చూపించరు. ఎవడిచ్చాడండి మీకు ఈ చట్ట ఉల్లంఘన హక్కులు? మీకు ఏం చెప్తుందండి న్యాయ చట్టం? న్యాయశాస్త్రం ఏం చెప్తుంది? సిపి గారు మీకు తెలీదా? 24 అవర్స్ లోపు జడ్జి గారు ముందు పెట్టాలని తెలీదా మీకు? 6 రోజుల నుంచి ఎవరో కాకినాడ నుంచి ఏసీపీ హనుమంతరావుని పిలిపించారు. రమణమూర్తి అనే ఏసీపీని గుంటూరు నుంచి పిలిపించారు. పిలిపించి చిత్రహింసలు దుర్గారావుని, వేముల దుర్గారావుని, వాళ్ళ తాలూకా 5 ఆడవాళ్ళని ఇవాళ కూడా వాళ్ళ ఇంటి మొహం చూడాల. ఒప్పుకోమని, తప్పుడు కేసు ఒప్పుకోమని ఆడవాళ్లతో సహా పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో చట్టం అమలవుతుందా? చట్టం అనేది ఉందా? ఎన్నికల సంఘం పట్టించుకోదా? మేము మొదటి రోజే ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశాం, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. సీఎం మీద గులకరాయి దాడిని గతంలో కూడా కోడికత్తి కేసు ఇట్లాగే చేసి సానుభూతి పొందడానికి అమాయకుడైన కోడికత్తి శ్రీనుని ఇరికిచ్చి 5 సంవత్సరాలు జైల్లో పెట్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి మీరు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అని చెప్పి మొదటి రోజే లెటర్ రాశాం. ఎవరు రాయాల్సిన లెటరు? జగన్మోహన్ రెడ్డి రాయాల. నా మీద దాడి జరిగింది, నా మీద దాడితో అన్నీ తేల్చండి అని చెప్పి అతను రాయాల్సినటువంటి లేఖని మేము ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరగటం కరెక్ట్ కాదు, అది గులకరాయి అవనండి, కంకర్రాయి అవనండి, కరెక్ట్ కాదని చెప్పి మేము ఎన్నికల సంఘానికి సిబిఐకి ఇవ్వమని లెటర్ ఇచ్చాం. గవర్నర్ గారిని కలిసాం. గవర్నర్ గారికి కూడా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి అని జరిగిన విషయం మొత్తం చెప్పి ఆయనకి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, అమాయకులను ఇరికిస్తున్నారు, ఇలా వడ్డెరగూడెంలో వాళ్ళని ఆడవాళ్ళతో సహా తీసుకెళ్ళి పోలీసులు కొడుతున్నారు. దాదాపు 20-30 ఆ రోజుకి ఆడవాళ్ళు వడ్డెరగూడెంలో కనపడతలేదు. 10 మంది వడ్డెర కులంలో వడ్డెర కాలనీ పిల్లలు కనపడతలేదని చెప్పి గవర్నర్ గారు చెప్తే గవర్నర్ గారు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇలా కూడా చేస్తారా అన్నాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి గవర్నర్ గారికి కూడా వీళ్ళ క్రిమినల్ పాలిటిక్స్ అర్థం కానటువంటి పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్ని తన రాజకీయ కక్ష సాధింపుకు వాడుకుంటానో అన్నది అర్థమవుతోంది. నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఎవరు మీరు సిబిఐ ఎంక్వైరీకి? మీకు చిత్తశుద్ధి ఉంటే దాడి మీద వాస్తవాలు తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ రాయండి. ఎందుకు మీరు వేముల సతీష్ని 164 తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు? ఎందుకు వాళ్ళ అమ్మా నాన్నని చిత్రహింసలు పెట్టారు? వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఎందుకు రిమాండ్కి జడ్జి గారి ముందు పెట్టకుండా ఎందుకు మీరు అతను చిత్రహింసలు పెడుతున్నారు? ఆయన తాలూకా 5 ఆడవాళ్ళని ఈరోజు కూడా, ఈ నిమిషానికి కూడా చిత్రహింసలు పెడుతూ వాళ్ళని కేసు ఒప్పుకోమని,
మా పేర్లు చెప్పమని ఎందుకు మీరు చేస్తూ ఉన్నారు? కొంచెమన్నా చదువుకున్న ఐపీఎస్కి నీతి ఉండాలి సిపి గారు. నీతి, కనీసం ధర్మం. ఐపీఎస్ చదువుకున్నావు, గౌరవప్రదమైన పోస్టులో ఉన్నావు. నువ్వు నా కోసం మొత్తం వడ్డీని కూడా ఇబ్బంది పెడతావా? చంద్రబాబు గారి కోసం, లోకేష్ గారి కోసం, బోండా ఉమా కోసం నువ్వు వడ్డీని కూడా మొత్తం ఇబ్బందులు పెడతావా? సిపి కాంతిరాన్ టాటా, నిన్ను అడుగుతా ఉన్నావు. ఏం చేశారా వాళ్ళు? బోండా ఉమాని ఇబ్బంది పెడతాం కోసం మొత్తం జీ హుజూర్ అంటూ తాడేపల్లిలోంచి ఫోన్ వస్తే నుంచొని మాట్లాడుతున్నాడు. ఫోన్లో కూడా సెల్యూట్ కొట్టి. ఇదేమి పద్ధతో, ఇదేమో అర్థం కావట్లా. ఫోన్లో కూడా సెల్యూట్ కొట్టే ఆఫీసరు కాంతిరాన్ టాటా, విజయవాడ సిపి. నేను చెప్తా ఉన్నా మీకు, ఇలాగే తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్లో జీ హుజూర్ అన్నటువంటి ఐపీఎస్ అధికారులు జైల్లో ఉన్నారు. చూసుకో, వెళ్ళి ఒక్కసారి గుర్తెచ్చుకో. గవర్నమెంట్ మారినాక వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు, వాళ్ళ బాగోతాలు మొత్తం కూడా బయటకు వచ్చి ఇవాళ ఊచలు లెక్క పెడతా ఉన్నారు. విదేశాలకు పారిపోయారు. రేపు వచ్చేది జూన్ 4వ తారీఖున మా గవర్నమెంట్ వస్తుంది. రేపు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే తప్పులు చేసిన మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా. ఎక్కడికి పోతారు? జగన్మోహన్ రెడ్డి అంటే జైలుకి పోతాడు, లేదంటే విదేశాలకు పోతాడు. మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా. కాబట్టి జాగ్రత్తగా చట్టాన్ని, ధర్మాన్ని పాటించండి. మేము ఆల్రెడీ ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా నేను మెసేజ్ పెట్టా. ఎన్నికల ప్రధాన కమిషనర్ గారికి కూడా మెసేజ్ పెట్టా. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. బోండా ఉమాని తప్పుడు కేసులో అక్రమంగా ఇరికించాలనంటే మిమ్మల్ని ఈజీగా వదిలిపెట్టను. గుర్తుపెట్టుకోండి. నిన్న 100 మంది పోలీసులు మా ఆఫీస్ దగ్గర పంపించాల్సినటువంటి అవసరం నీకేంటి? ఏం అవసరం అని అడుగుతా ఉన్నా. మేము జనాలను తిరుగుతున్నాంగా. నిన్న ఒక్కడిని వెళ్ళి ఊరేగింపు కూడా లేకుండా నామినేషన్ వేసి వచ్చాం. మా కోసం, ఒక్కడి కోసం ఇంతమంది పోలీసా? తప్పుడు కేసు కోసం వేముల సతీష్ తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారా? 3rd డిగ్రీ ఉపయోగిస్తారా? తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తారా? వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఏమైపోయాడో కూడా తెలియదు, అసలు బతుకున్నాడో లేడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ పోలీసులు అతను ఉంచారా, లేదంటే వివేకానంద రెడ్డి గారిలాగా ఇతను కూడా ఏమన్నా చేశారా? సమాధానం చెప్పు సిపి అని అడుగుతా ఉన్న విజయవాడ సిపిని. నా మీద కనుక తప్పుడు కేసులు కనుక పెట్టాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తాను. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మీరు రేపు గవర్నమెంట్ మారినాకైనా సరే దీని మీద మొత్తం గులకరాయి దాడి మీద సమగ్ర విచారణ చేపిస్తాం. మొత్తం ఈ అధికారులను కూడా ఏదైతే ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్లు ఇప్పించి ఒడ్డర సామాజిక వర్గాన్ని చిత్రహింసలు పెట్టారో వీళ్ళందరినీ కూడా రేపు కోర్టులకు ఈడుస్తాం, జైలుకు కూడా పంపిస్తాం. గుర్తుపెట్టుకోండి, జైలుకు కూడా పంపిస్తాం. తెలంగాణలో ఏ విధంగా జరిగిందో రేపు మీకు గవర్నమెంట్ మారంగానే ఇంకా మే 13 20 రోజులు ఉంది. ఇంకా 20 రోజుల్లో ఎన్నికలు. జూన్ 4వ తారీఖు కౌంటింగు ఖచ్చితంగా అయిపోయినాక కొత్త ప్రభుత్వంలో సమగ్ర విచారణ జరుగుద్ది. మీరు చేసిన తప్పులకి జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండాలి. తప్పు చేసిన అధికారులకని హెచ్చరిస్తా ఉన్నా.
ఇది ఇది ఏమైనా చేస్తారండి. క్రిమినల్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. మేము ఎన్నికల కమిషనర్ గారికి స్పష్టంగా డే 1 లెటర్ ఇచ్చాం. ఏమని, దీని మీద సమగ్ర విచారణ సిబిఐ విచారణ చేయండి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు ఈ తప్పుడు అధికారులు ఎవరైతే వైసీపీకి సలాం కొడుతున్న ఐపీఎస్లు వీళ్ళని విధుల నుంచి తప్పించండి అని కూడా చెప్పాం. మేము వేముల దుర్గారావు కుటుంబాన్ని వారం రోజుల నుంచి ఆడవాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు. 48 గంటల నుంచి వేముల సతీష్ తల్లిదండ్రుల్ని చిత్రహింసలు గురి చేసి ఇవాళ 164 స్టేట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమి జరుగుతుందా అనేది పోలీసులకే తెలియాలి. నేను మీడియా ద్వారా విజయవాడ సిపికి, డీజీపీకి, ఇంటెలిజెన్స్ చీఫ్కి హెచ్చరిస్తూ ఉన్నా, అనవసరంగా కనుక మీరు తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికించాలని చూస్తే మీకు హైదరాబాద్ పోలీసులు గతే పట్టుద్ది. ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టిస్తాం మిమ్మల్ని. ఎవరికి తెలుసండి, ఆ మహానుభావుడు ఆ దరిద్రం మాకెందుకు వచ్చింది? మా నియోజకవర్గం రావడం ఏంటి, ఆడెవడో గులకరాయి వేయడం ఏంటి, ఆ గులకరాయి ఈడీ తగలడం ఏంటి? దీన్ని మా ఇంటి ముందు ప్రచారానికి వెళ్లకుండా మా ఇంటి ముందు 100 మంది పోలీసులు పెడతాం ఏంటి? ఇదంతా ఏమి నాటకం? ఒక అభ్యర్థి నామినేషన్ వేసిన అభ్యర్థిని ఈ విధంగా నామినేషన్ వేసింది ఏంటండి? ఎన్నికల ప్రక్రియ అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్నికల ప్రక్రియని ఒక పార్సులాగా చేస్తూ ఉన్నారు. నా ఇంటి ముందు, నా ఆఫీసు ముందు నిన్న అంతమంది పోలీసులు వచ్చారంటే దేనికి వచ్చారు? నిన్న మా కార్యకర్తలు కనుక నిలవబడపోతే నిన్నే అక్రమ కేసుల్లో కస్టడీలో తీసుకునేవాళ్ళు. ఇలా ప్రచారానికి వెళ్లకుండా ఇదేనా జగన్ 175/175 అన్నావు? ఇదేనా నీ తప్పుడు ఆలోచన? చెత్త పార్టీ, చెత్తనాయాళ్ళు. నా దగ్గరికి కూడా రాలేదు వాళ్ళు. మొత్తం దిగ్బంధనం చేసి నన్ను పట్టుకుందామని చూశారు. దాదాపు 1500 మంది కార్యకర్తలు, మా కార్యకర్తలు వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చారు బయటికి. అదే మా కార్యకర్తలు అండగా లేకపోతే ఖచ్చితంగా ప్రశ్నించేవాళ్ళు, కస్టడీలో తీసుకునేవాళ్ళు, ఇంకోటి చేసేవాళ్ళు. ఏం చెప్పగలమండి? ఇప్పుడు నేను వచ్చింది దేనికి? నాతో కబుర్లు చెప్పడానికి వచ్చారు వీళ్ళు. 100 మంది పోలీసులు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ అంట, అతను నార్త్ ఏసీపీ అంట, టాస్క్ ఫోర్స్ సిఏ అంట, టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు అంట, కానిస్టేబుల్స్ అంట. వీళ్ళందరూ దేనికి వచ్చారు? కస్టడీ తీసుకుందామని వచ్చారు. తప్పుడు కేసుల్లో సందు దొరికితే నిన్నే పట్టుకుపోయేవాళ్ళు. మళ్ళీ ఇవాళ రేపని చూస్తాను. నేను విడిచిపెట్టిన వాళ్ళని న్యాయ పోరాటం చేస్తాను. ఆల్రెడీ చీఫ్ జస్టిస్కి మెసేజ్ కూడా పెట్టాం, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి. ఇలాగ ఒక ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఒక కంటెస్టెడ్ క్యాండిడేట్ని బయట ప్రచారానికి కూడా తిరగనీయకుండా తప్పుడు కేసుల్లో పెట్టి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అదే కదండి వాళ్ళ ఉద్దేశం ఏంటి? వైసీపీ ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని వాళ్ళ సొంత వైసీపీ పోలీసుల చేత మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. దాన్నే మళ్ళీ ఎన్నికల కమిషనర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఇక్కడ ఎన్నికల కమిషనర్ గారు ప్రధానంగా స్పందించాలి. మీ పరిధిలో ఉన్నటువంటి పరిపాలనలో ఇలాగ అక్రమంగా పాలకపక్షం వైసీపీ సొంత పోలీసులను ఉపయోగించి ఈ విధంగా చేస్తూ ఉందంటే
మరి మీరు ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు? మీరు చర్యలు తీసుకోండి. చేతులు జోడించి ఎలక్షన్ ప్రధాన కమిషనర్ గారిని కోరుతున్నాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు వారికి కూడా మెసేజ్ పెట్టాం. ఖచ్చితంగా న్యాయ పోరాటం న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుంటాం. అన్నీ చేస్తారండి, అన్ని అక్రమాలు చేస్తారు. అన్ని అక్రమాలు చేసే గెలవాలని చూస్తుంది వైసీపీ. రేపు పోలింగ్ రోజు చేస్తారు. ఇవాళ కనుక ఎన్నికల ప్రధాన సంఘం చర్యలు తీసుకోకపోతే, ఇదే పోలీస్ అధికారులను కొనసాగించితే రేపు ఎన్నికలు సరిగ్గా సజావుగా జరగవు. రేపు 13వ తారీఖు పోలింగు ఇదే పోలీసులతో ఓటర్లను కూడా భయపెట్టి, నాయకుల్ని భయపెట్టి, మహిళల్ని భయపెట్టి, పోలీసుల చేత చిత్రహింసలు పెట్టి వీళ్ళకు అనుకూలంగా ఓటింగ్ కూడా వేయించుకునే ప్రమాదం ఉంది. దానికనే ఎన్నికల ప్రధాన కమిషనర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మెయిల్ ఇస్తున్నాం. ఢిల్లీలో మా ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్ గారు వాళ్ళు కూడా అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ ఇస్తే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ గారిని కూడా కలుస్తాం.